మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సమూహానికి చేరికూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇంకా నా ప్రభు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మంచిది. వాక్యం చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా అంటే ఆ వాక్యం మీ జీవితంలో బలవంతంగా ప్రభు మారుస్తారు. కనుక అనాలోచితంగా ఉండొద్దు, ఎవరు అయోగ్యంగా దయచేసి ఉండొద్దు. కాబట్టి మనసు పెట్టి వినండి. అప్పుడు మీ హృదయాల్లో దేవుడు క్రియ చేసేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. కొంతమంది కొంచెం బాగా లేని వాళ్ళు, కూర్చోలేకుండా ఉండేవాళ్ళు, కొంచెం నడుము నొప్పిగా ఉండేవాళ్ళు, ఏం ఇబ్బంది లేదు. కుర్చీ మీద కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, ఏ ఇబ్బంది లేదు. మీరు అట్లా కూర్చొని తిన్నకంట అనుకునేదాని బదులు కుర్చీలో కూర్చుంటే ఏ బాధ లేదుగా, చక్కగా వాక్యం వింటారు. మీరు కింద కూర్చుంటే ఏమవుతుందంటే అట్లా అనుకొని ఎట్ట అనుకొనే సరిపోతుంది, కానీ నొప్పులు బట్టి వాక్యం వినలేము అనే కదమ్మా. అదే కుర్చీలో కూర్చొని చక్కగా వాక్యం వినొచ్చు. బాధ దేవుడికి తెలుసుగా, అర్థమైందా? కాబట్టి అలా ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి కుర్చీలో కూర్చోండి, ఏ ఇబ్బంది లేదు. సరే, మంచిది. వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని నేను చదువుతాను, నాతో పాటు కలిసి చెప్పండి. మీరు బలహీనులు కాక, నాతో చెప్పండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మరొకసారి, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ వాగ్దానం ఈ నెలలో దేవుడిచ్చిన వాగ్దానం. అయితే మరొకసారి ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, ప్రభు మనతో అంటూ ఉన్న బహు చక్కటి మాట, మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యాలన్నీ కూడా సఫలమవబోతూ ఉన్నాయి. కొడదాం చప్పలు గట్టిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ కార్యమైతే నీ జీవితంలో జరగక ఇబ్బంది పడుతున్నావో, ఏ కార్యమైతే చేతులు దాకొచ్చి ఆగిపోయి ఉందో, ఏ కార్యాన్నైతే నువ్వు చూడలేకపోతున్నావో, ఏ కార్యమైతే నీ గుమ్మం దగ్గరకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయిందో, ఏ కార్యాన్నైతే నేను ఇంక అనుభవిస్తాను నువ్వు అనుకుంటున్నావో, ఆ కార్యాలన్నీ ఇంకటి నుంచి నా ప్రభు సఫలం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. సఫలము అని అంటే నెరవేర్చబోతూ ఉన్నాడు. సఫలము అంటే నెరవేర్చబోతూ ఉన్నాడు, దానిని జరిగించబోతూ ఉన్నాడు. దానిని ప్రభు నిశ్చయముగా నీ జీవితంలో నీ కనులారా చూచేటట్లుగా నా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మీ కార్యాలన్నీ కూడా సఫలం అవ్వబోతున్నాయి. ఏ కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, ఏ కార్యము కొరకు దేవుడి దగ్గర అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ దినాన ఈ ఆరాధనలో దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న నా దేవుని ప్రియులారా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ కార్యాలన్నీ ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. అది ఏ కార్యమైనా కానివ్వండి, ఏ కార్యం నువ్వు తలపెట్టాలనుకుంటున్నా, ఏ కార్యాన్ని నువ్వు చేయాలనుకుంటున్నా, ఈ కార్యం నాకు జరగట్లేదండి, ఈ కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, ఈ ఆరాధనలో నీవు విశ్వసించగలిగితే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పకనే చెప్తూ ఉన్నారు, మీ కార్యాలన్నీ సఫలమవబోతూ ఉన్నాయి. ఆమేన్. మీ ప్రతి కార్యాన్ని నరుడు కాదు చేయాల్సింది, మన కార్యాలన్నీ ప్రభువే చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మన కార్యాలన్నీ ప్రభు చేస్తాడు. ఎందుకయ్యా అంటే, ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయనే మన కార్యాలని సఫలం చేస్తాడు. మన కార్యాలన్నీ ఆయన నెరవేరుస్తాడు. మనుషులు కాదు మన కార్యాలు నెరవేర్చాల్సింది.
ఎవరికి నెరవేర్చాలి మన కార్యాలు? మన కార్యాలు సఫలం చేయాలంటే దేవుడే దాన్ని సఫలం చేయగలుగుతాడు, కానీ మనుషులు ఎవరు కూడా మన కార్యాన్ని సఫలము చేయరు. మనుషులు ఒకవేళ సఫలం చేయాలనుకుంటున్నా అది కొద్దో గొప్ప చేస్తారే కానీ అంత సంపూర్తిగా దాన్ని చేయలేరు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే మన ప్రతి కార్యాన్ని కూడా సఫలపరిచే దేవుడు. ఆమేన్. ఏందో పాస్టర్, ఎన్నో దినాలుగా ఎన్నో కార్యాలు జరగాలనుకుంటున్నామే కానీ ఏ కార్యం కూడా జరగట్లేదే. అనుకుంటున్నాం ఇంక జరుగుతుందిలే అని అనుకున్నాం, నోటి దాకా దగ్గరకు వచ్చింది, ఏమైపోయింది? నేలపాలైపోతుంది. ఇంకెప్పుడు మాకు ఈ కార్యం జరిగేది? ఇంకెప్పుడు మేము కార్యాన్ని తలపెట్టేది? ఈ కార్యం మా జీవితంలో ఎప్పుడు సఫలమయ్యేదని ఒకవేళ నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడబోతున్నారు, మీ కార్యాలన్నీ సఫలమవునుగాక. ఆమేన్. మన కార్యాలు సఫలం అవ్వాలి. ఈ రోజున చాలామంది చూడండి, వారు అనుకుంటున్న కార్యాలు సఫలం అవ్వకుండా విఫలమైపోతున్నాయి. ఆ కార్యాలన్నీ మనం చూడలేక అవి ఏమైపోతున్నాయి అంటే పతనంగా మార్చబడిపోతున్నాయి. ఏ కార్యాన్ని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ కార్యమైతే సఫలం అవుతుందిలే అని అనుకున్న కార్యం విఫలమైపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం అనుకున్న ఒక కార్యం ఉందండి, ఆ కార్యం నువ్వు చూడలేక అది విఫలమైపోతే, అది పాడైపోతే, అది చేతికి రాకపోతే అది ఎలా ఉంటుంది? సరే, వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూడగలిగితే వాక్యం ఇలా మాట్లాడుతూ ఉంది. చూడండి వాక్యం ఏమిటో. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకొనును. చూసారా, మనం అనుకుంటున్న కోరిక, నీ ఆలోచన, నీ కార్యం అది ఏదో నాకు తెలియదు, కానీ దాంట్లో ఒకవేళ విఫలమైపోతే హృదయం నొచ్చుకునేటట్లుగా మారిపోతుంది. ఎన్నో సందర్భాల్లో నీ హృదయం నొచ్చుకునేటట్లుగా, ఎన్నో పరిస్థితుల్లో నీ హృదయం బాధపడినట్లుగా, ఏ పరిస్థితుల్లో నీ హృదయం కృంగిపోయిందో దానిని ఎరిగిన దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయబోతున్నాడు. నువ్వు ఏ కార్యాన్ని అయితే తలబెడుతున్నావో ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. నీ కోరిక నెరవేర్చకపోతే, నెరవేరబడకపోతే హృదయం ఏమవుతుందంట? హృదయము నొచ్చుకుంటుంది, హృదయము బాధపడుతుంది. అయ్యో, చేతి దాకొచ్చిందిలే, ఇంక అయిపోతుందిలే, ఇంక జరుగుతుందిలే అని అనుకున్నప్పుడు వెంటనే అది జరగకుండా పోయిందనుకో. కొంతమంది అయితే సరిగా అన్నం కూడా తింటారు. ఏమండి, సరేలేండి ఈరోజు కాకపోతే రేపైనా జరగదా, అంత మాత్రాన అన్నం తినకుండా ఉంటావా? కాదండి, ఏదో మనసు ఏదో కొంచెం సంకోచంగానో, మనసు అంత నెమ్మదిగా లేదండి, మనసు ఏదో బాధలో ఇబ్బందిగా బ్రతుకుతూ ఉన్నాను, హృదయం నొచ్చుకునేటట్లుగా మారిపోయింది, నేను అనుకున్న కార్యం జరగలేదండి, నేను అనుకున్నది జరుగుతుందిలే అని అనుకున్నానే కానీ అది నెరవేర్చబడలేదండి అని చాలామంది హృదయాల్లో ఈ దినాన్న దేవుని సన్నిధికి వచ్చిన ఎవరో నాకు తెలియదు, కానీ హృదయాల్లో నొచ్చుకొని, హృదయాల్లో బాధపడి, హృదయంతో కృంగిపోయి దేవుని సన్నిధికి వచ్చారేమో. ఈ దినాన ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. నీకు ఇంకా నొచ్చుకోవాల్సిన అవసరం లేదు, నీ హృదయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ హృదయంతో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏ కార్యం గురించి అయితే నువ్వు నొచ్చుకుంటూ కన్నీళ్లు విడిచావో దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు, నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు చేస్తాడు పాస్టర్ గారు? ఎగ్జామ్ రాస్తే ఫెయిల్, పనికి వెళ్తే ఫెయిల్, ఏదైనా కార్యం చేద్దాం అనుకుంటే అది ఫెయిల్, ఏది తలపెడదాం అనుకుంటున్నా అన్ని ఫెయిలియర్ అయిపోతుంటే హృదయం ఎలా వింటుంది? వేదన చెందుతుంది కదా, హృదయం బాధతో నింపబడిపోతుంది కదా. ఇంకెప్పుడు నేను సఫలం పరిచేది అని అంటే వాటన్నిటిని గుర్తిరిగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఇంకా నొచ్చుకోకుండా, నీ హృదయం బాధపడకుండా, నీ హృదయం కన్నీటితో ఉండకుండా నా దేవుడే దాన్ని సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆ కార్యం ఏదో దేవుని సన్నిధిలో ఈ దినాన్ని నువ్వు దేవుడికి చెప్పగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే నీ కార్యాలన్నీ ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు నీ హృదయం నొచ్చుకొని, ఇప్పటి వరకు నీ హృదయంలో బాధపడుతూ ఈ కార్యం జరగలేదని, ఈ కార్యం కొనసాగలేదని, ఈ కార్యం నేను చూడలేనని ఒకవేళ నువ్వు కృంగిపోయినట్లయితే నా యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు,
నీ కార్యాలన్నీ ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమె ఎవరు నెరవేర్చేది మన కార్యాలు? అమ్మా ఎవరు? ఎమ్మెల్యే అంటారు, మనేం కాదల్లా. ఎవరు చెప్పండి అమ్మా గట్టిగా. యేసయ్యే నెరవేరుస్తాడు. రాజకీయ నాయకులు ఏమండి, హోదాలో ఉన్నవారు, పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళెవ్వరూ నీ సమస్యను తీర్చలేరు. నీ కార్యాన్ని చేయగలిగిన వాడు ఒకే ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కొడదాం చెప్పగలిగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనే నీ కార్యాలు సఫలం చేస్తాడు. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని నువ్వు బాధపడితే ఆ పని మధ్యలో ఆగిపోయిందా, ఆయన నీ జీవితంలో దాన్ని సఫలం చేస్తాడు. అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఈ అప్పుల్లో నుంచి నేను లేవలేకపోతున్నాను, ఇంతే నా బ్రతుకు, ఇంకా లోన్ వస్తుందిలే, ఇంకా లోన్ తీసుకుంటాలే, ఈ అప్పులు కట్టేస్తానులే అని అనుకునే టయానికి మళ్ళీ ఆ లోను శాంక్షన్ కాకుండా పోతే హృదయం ఎంత నొచ్చుకొని ఉంటుందో దేవుడు చూశాడు కనుకనే నీ జీవితంలో నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమె పిల్లలు ఫీజు కట్టాలండి, ఈరోజు అడ్మిషన్ చేర్పించాలా, ఎవరో ఒకరు ఇస్తారులే అని అనుకునే టయానికి ఎవరు ఇవ్వకుండా నీ హృదయం ఎంతగా నచ్చుకుపోయిందో అది దేవుడు గుర్తెరిగారు కనుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తాడండి. నీ కార్యం ఆయన సఫలం చేస్తాడు. నీ కార్యం ఏదో దేవుడికి చెప్పు, ప్రభు ఈ కార్యం నాకు జరగాలి, నువ్వు చేస్తేనే తప్ప నా హృదయం సంతోషంగా మారదు, నా హృదయం ఎంత నొచ్చుకుంటుందో, నా హృదయం ఎంత బాధతో ఉందో, నా హృదయం ఎంత వేదనతో ఉందో నువ్వు చూస్తున్నావు కదా ప్రభా, నా బిడ్డకి ఒక్క ఉద్యోగం అయ్యా, ఏంటిది ఒక్క ఉద్యోగం నా బిడ్డకి దయచేయి ప్రభా, అది స్థిరమైన ఉద్యోగంగా ఉండాలి, వాడికి ఉపయోగకరమైన ఉద్యోగం దయచేయి ప్రభు అని నా దేవుడిని నువ్వు అడగగలిగితే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను ఆయన తొలగించి ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. ఆమేన్. ఆయన సఫలం చేస్తాడండి. మనుషులు ఎవరు కూడా మన కార్యాలు సఫలం చేయరు. అయితే మన హృదయం నొచ్చుకుంటున్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. అయ్యా, ఇంతకీ ఆ కార్యం సఫలం అవ్వాలంటే మేమేం చేయాలి? కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక అర్జీ రాయాలి. అర్జీ రాసి సచివాలయంలో ఇస్తే నీ సమస్య ఏందో పరిష్కరించబడుతుంది. అంతేనా? ఏంటండి చెప్పరు? ఒక ఇల్లు శాంక్షన్ కావాలంటే ఏం చేయాలి? నీకు ఇంటి స్థలమే లేదు, నీకు ఇప్పుడు ఇంటి స్థలం కావాలంటే ఏం చేయాలి? ఒక అర్జీ రాసి దాన్ని తీసుకుపోయి మండల ఆఫీసులోనో లేదో సచివాలయంలో ఇస్తే దాన్ని చూసి ఆయనకి ఎప్పుడో మనసు వచ్చి చేయి నడిస్తే ఆ తర్వాత నీ కార్యం సఫలం అవుతుంది. అయితే ఈ దినాన నా దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, నీ కార్యం సఫలం అవ్వాలంటే ఒక అర్జీ పెట్టాలి. అదేంటో చూడదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యం. అందరిది మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరు గమనించాలి వాక్యాన్ని. చదవండక. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 వాడు ఫలించును. ఆమె ప్రభు ఏం చెప్పారు? మీ కార్యాలన్నీ సఫలం చేస్తానన్నాడు ఆయన. ఒకటి కాదు ఏమండి, 1, 2 చేసి ఇంక నా వల్ల కాదని దేవుడు కాదు ఆయన. ఏమండి, ఇంతవరకు చేశాను కదా, ఇంక నా చేతిలో బడ్జెట్ లేదని దేవుడు కాదు ఆయన. ఏమండి, నా చేతిలో ఏమి లేదు, ఇంక నీ ఇష్టం అనే దేవుడు కాదు ఆయన. ప్రతి కార్యాన్ని ఏం చేస్తాడు ఆయన? సఫలము చేసే దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు. ఆ దేవుడు నెరవేర్చాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని విని దాన్ని గ్రహించాలి. ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ఎవరైతే ఆ వాక్యాన్ని గ్రహిస్తారో, ఆ వాక్యం మీద ఎవరైతే విశ్వసిస్తారో,
ఆ వాక్యం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆ మాటను నిర్లక్ష్యం చేయకుండా వారి హృదయాల్లో ఉంచుకుంటారో, వారందరి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తారు. సఫలమైన వారు ఎలా ఉన్నారంట? ఒక్కొక్కరు 100 గాను, 60 గాను, 30 వారి శక్తికి కొలది దేవుడు వారిని ఆశీర్వదించలేదా? అలా ఆశీర్వదించారు అని అంటే, అలా వారు ఆ కార్యాన్ని చూశారు అని అంటే కారణం ఏంటయ్యా అంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో, వాక్యం అనగా దేవుని యొక్క మాట, ఏమండి? దేవుని యొక్క మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే పెడసవును పెట్టగా, ఈ వాక్యం నా కొరకే, ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది, ఈ వాక్యం నా జీవితం కొరకే, ఈ వాక్యం నా బిడ్డల కొరకే, ఈ మాటలు నా కుటుంబ క్షేమం కొరకని ఎవరైతే దానిని గ్రహించి హృదయంలో ఉంచుకుంటారో, వారి జీవితాల్లో ప్రతి కార్యాన్ని ప్రభు సఫలం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రభు సఫలం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోవాలి. విన్నాక శ్రద్ధగా వినాలా, నిద్రపోవాలా? కొంతమంది చూడండి, వాళ్ళు ఉండే సీట్లోనే ఉంటారు. దేవుడు కృప. కొంతమంది మందిరానికి వచ్చారంటే ఆ స్థలం వాళ్ళదే, ఇంకా అది రిజర్వేషన్. దానికి ఆనుకొని 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 ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఒక గుంటలాగా కూడా పడిపోయి ఉంటుంది. కారణం ఏంటి అని అంటే వీళ్ళకి చల్లగా నిద్ర వస్తుంటారు మందిరంలో. దేవుడి సన్నిధిలో మందిరంలో నిద్రపోవచ్చండి? నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ పో, ఆ బైబిల్ అంటే వేసేది మనం ఇంటికి పోయిన తర్వాత ఆడబెట్టా యాడ్ చేసినాడు దేవుడా, ఏ కార్యం జరిగిందా? ఏం జరగలేదంటే నువ్వు వింటేగా జరగడానికి. వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తే ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. ఆయన సఫలం చేయాలి అని అంటే నువ్వేం చేయాలి? వాక్యం వినేవారిగా మనం మారాలి. వాక్యం వింటే ఏమవుతుందంట? మన కార్యాలన్నీ 100 గాను, 60 గాను, 30 దేవుడు దాన్ని అంతకంతకు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మంచి. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాం? అంశం పేరే పాయింట్లు చెప్పాడు. అది ఇంకా ఎందుకు చేస్తాడంటే మీకు దేవుడి కార్యాల గారు చేస్తాడా? అయ్యగారు చేస్తాడా? ఇప్పుడు పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నామో తెలియనప్పుడు నేను నిన్ను అప్పగించను అన్నాడు. భయపడకము, ఏమండి, మనుషుల చేతికి నిన్ను అప్పగించనని దేవుడు చెప్పాడు కదా. మరి దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఇంకా మనుషుల చేతికో, సాతాను గారి చేతికో, ఎవరి చేతికో అప్పగించబడుతున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వు వాక్యం వినలేదని అర్థం. ఇంత ప్రయాసపడి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ఏమండి, దేవుడి యొక్క వాక్యాన్ని వినకపోతే నీ జీవితంలో ఎలా కార్యం జరుగుతుంది అంటారు? ఆ కార్యాన్ని నువ్వు చూడాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎప్పుడో దేవుడు, ఏమండి, ఆయన సంతకం పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. నువ్వు పెట్టే అర్జీ, ఆ అర్జీ మీద ఆయన సంతకం పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఏమండి, దాన్ని నెరవేర్చాలని ఆయన చూస్తున్నాడే కానీ అది నీకు గుర్తు లేదు. ఇప్పుడు గుర్తు లేనప్పుడు చేస్తే ఉపయోగం అంటారా? చెప్పండి, ఉపయోగమా? మనం ఏం చేస్తాం? మళ్ళీ వెళ్ళి ఎన్ని నెలలైందయ్యా అర్జీ పెట్టి, మరి ఎన్ని నెలలు అవుతుందా అని గొడవ వేస్తారా లేదా? చెప్పండి అండి. అప్పుడు ఆయన అడుగుతాడు, ఒకవేళ చదవకపోతే, ఏమన్నానమ్మా, ఏం జరిగింది, ఏమని రాసావు అని అర్జీ అడుగుతాడా లేదా? అడిగినప్పుడు నువ్వేం రాసావు అర్జీలో ఎన్ని ఆయనకి చెప్తావా లేదండి? చెప్తారా లేదా? చెప్తారు. అండి, వాటికంటే నెరవేర్చగలిగిన దేవుడి దగ్గర ఏ రోజైనా, అయ్యా ఈ ఆదివారం నాతో ఇలా మాట్లాడేవు కదా ప్రభా, మరి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నువ్వు మాట ఇచ్చిన దేవుడివి, నెరవేర్చేవాడు కదా, నువ్వు వాగ్దానం చేస్తే దాన్ని సఫలం చేస్తావు కదా, ఎందుకని నా జీవితంలో జరగట్లేదని నువ్వు దేవుడిని అడగగలుగుతావు. నీకు గుర్తుంటే కదా అడగగలుగుతావు. నీకు గుర్తు లేదు కాబట్టి ఏం చేయగలుగుతున్నావు? అడగలేకపోతున్నావు దేవుడు. అయితే దేవుడు ఇది దినాన్ని అంటాడు,
ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు వాక్యాన్ని గ్రహిస్తే దేవుని జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలం చేయనుగాక. ఆమేన్. దాన్ని మర్చిపోకూడదండి, దాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టచ్చా? చెప్పండి. విడిచిపెట్టకూడదు. దాన్ని నెరవేర్చుకునేటట్లుగా, వాక్యాన్ని గ్రహించేటట్లుగా, వాక్యాన్ని వినేటట్లుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో, ఆయన మాటని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకోగలుగుతావో ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడో దేవుడు ఒక కళనిచ్చాడంటే, ఒక కళని, ఒక దర్శనాన్ని యోసేపుకి ఇచ్చిన తర్వాత ఆ కళని ఎప్పుడైనా యోసేపు మర్చిపోయాడంటే ఏ దినాన కూడా మర్చిపోలేదు. ఏ రోజు కూడా మర్చిపోకుండా తన హృదయంలో ఉన్న ఆలోచన అంతా ఏంటో తెలుసా? ఏమండి, తన ఆలోచన అంతా, తన గురి అంతా, తన ఏమండి చేయాలనుకున్న ప్రతి ఆలోచన దేని మీద ఉందయ్యా అని అంటే, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక కళనిచ్చాడు, దేవుడు ఒక రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటను మర్చిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని అవరోధాలు తన జీవితంలో కలిగినా సరే, అయితే దేవుని మీద విశ్వసించి దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి తన జీవితంలో కొనసాగించబడ్డాడు కనుక అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. ఆమేన్. ఏం చేశాడు? యోసేపుకి ప్రతి కార్యాన్ని సఫలం చేశాడు. చదవండి. ఆదికాండం 39వ అధ్యాయము 23వ వాక్యం. ఆదికాండం 29, 30, 23వ వాక్యం. 29, క్షమించాలి, 39, 23. 39, 23లో యెహోవా అతనికి తోడైండును గనుక తర్వాత అతడు చేయనది యావత్తు యెహోవా ఏం చేశాడు? సఫలం చేశాడు. యోసేపు ఏది చేయాలనుకుంటున్నా దాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? సఫలం చేస్తూనే వచ్చాడు, దాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. దేవుడు ఎక్కడా కూడా తన జీవితంలో విఫలమైనట్లుగా, తన జీవితంలో అపజయాన్ని చూచినట్లుగా తన జీవితంలో మనం ఎక్కడా చూడలేము. కారణం ఏంటయ్యా అంటే, దేవుడు యోసేపుకి ఒక వాగ్దానం చేశాడు, ఒక మాట ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు, ఒక కళను అనుగ్రహించాడు. దాన్ని ఏ రోజు కూడా తను మర్చిపోలేదు. కారణం ఏంటయ్యా అంటే, ఇచ్చిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. అన్నలు గుంటలో పడేసిన, ఇతరులకు అమ్మేసిన, అక్కడి నుంచి ఇంకొకరికి అమ్మేసిన, ఐగుప్తులో బానిసలుగా మార్చబడిన, ఎలాంటి తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే తనకంటూ ఒక గురు ఉంది, తనకంటూ ఒక ఆలోచన ఉంది. అదేంటో తెలుసా? దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, అదే నా జీవితంలో నెరవేరుస్తాడు. ఆమె. ఇవన్నీ సహజం, ఇవన్నీ రావాలి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదని దేవుడి మాటను విడిచిపెట్టలేదు, దేవుడు చెప్పిన ప్రమాణాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు చెప్పిన మాటను ఏ రోజు కూడా ధిక్కరించలేదు. కారణం ఏంటయ్యా అంటే, ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, దాన్ని మర్చిపోయాడండి. యోసేపు, నీ జీవితంలో ప్రతిదీ నువ్వు సఫలం పొందేటట్లుగా అలాంటి గొప్ప కార్యాలను చూడడానికి కారణం ఏంటయ్యా అని అంటే, ఏ రోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను మర్చిపోలేదయ్యా, ఏ రోజు కూడా దేవుడిని నేను విడిచిపెట్టలేదయ్యా. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు ఇచ్చిన దర్శనం వైపే నేను చూస్తూ నడిపించబడ్డాను. నా గురి, నా గమ్యం, నా ఆలోచన అంతా దాని వైపు ఉంచానే కనుకనే దేవుడు ప్రతి విషయంలో నన్ను సఫలం చేస్తూనే వచ్చాడు. ఆమేన్. దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తూ ఉన్నాడు, ప్రతి కార్యాన్ని ఆయనే సఫలం చెయ్యనుగాక. యోసేపు చేయునదంతా, ఏది చెయ్యాలన్నా, ఏది చేసినా తన జీవితంలో దేవుడు ఏం చేశాడండి? సఫలం చేశాడా? విఫలం చేశాడా? సఫలం చేశాడు. ఏది చేయాలనుకుంటున్నా, ఏది చేయాలన్నా మన జీవితంలో చూడండి, అయ్యా నేను ఏది తలపెట్టినా, ఏది అడుగు పెట్టినా, అదేందోనయ్యా, కొంతమంది అదేగా చెప్పేది, అదేందోనయ్యా నా ప్రేరణాశనం, నాకే జరుగుతాయ్యా, నేను ఏదైతే ఆశపడతానో, ఏది కావాలనుకుంటానో అది ఏమైపోతుంది నా నుంచి. నేను ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతానో అదేగా ఏమవుతుంది అది? నేను ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతానో అదే దూరం అయిపోతుందయ్యా.
అయితే దేవుడు అంటారు, దేవుడు ఏ వాక్యం చేత అయితే నీతో మాట్లాడుతున్నాడో అది నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని గ్రహించగలిగితే యోసేపు చేసిన ప్రతిదీ దేవుడు ఎలాగైతే సఫలం చేశాడో అలాంటి సఫలమైన జీవితాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమె సఫలం చేసే దేవుడు అండి ఆయన. నీ కార్యాలన్నీ నెరవేర్చే దేవుడు ఆయన. నీవు ఏ కార్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా, నీవు ఏ కార్యం చేయాలనుకుంటున్నా, అది వివాహమే కానీ, ఇంటి పనే కానీ, ఏ సమస్య అయితే నాకు తెలియదు కానీ దేవుడు ఈ దినాన చెప్తున్నాడు, ఆయన మాట మీద నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, ఆయన మాట మీద నువ్వు ఎప్పుడైతే గ్రహించి ఆయన మాట కొరకు ఎదురు చూస్తావో, యోసేపు జీవితంలో సఫలం చేసిన అదే దేవుడు ఈ ఆదివారపు దినాన నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. కొడదాం గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఏ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు? కార్యం జరగకపోతే ఏమవుతుంది? కార్యం జరగకపోతే హృదయం నొచ్చుకుంటుంది, బాధపడుతుంది. అది దేవుడు చూడలేకే నీ కార్యాలు నేను సఫలం చేస్తానండి, మీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను బిడ్డ. అయితే ఆ కార్యం సఫలం అవ్వాలంటే నువ్వు నా మాటను గ్రహించాలి. గ్రహించినప్పుడు ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తాను. అలా సఫలపరిచిన ఒక యోసేపును దేవుడు మన కళ్ళ ఎదుట నిలబెట్టాడు. యోసేపు ఎక్కడ నిలబడినా, చెరసాల్లో నిలబడినా ఏమైంది? అక్కడ తాను పని చేస్తుంటే సఫలమైంది. ఏమండి, ఎక్కడ తాను నిలబడినా అది సఫలమైందా, విఫలమైపోయిందా? సఫలపరిచేటట్లుగానే దేవుడు చేస్తూ ఉన్నాడని దేవుడు యోసేపును మన జ్ఞాపకాల్లో ఉంచాడు కదా. అయితే ఎలాంటి కార్యాలను ఆయన సఫలం చేస్తాడు? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి. మొదటిగా వేటిని సఫలపరుస్తాడు అని అంటే ప్రార్థనను సఫలం చేస్తాడు. చెప్పండి, దేన్ని సఫలం చేస్తాడు ఆయన? చదువుతాం. కీర్తనలు 20వ కీర్తన, అందరు బైబిల్ చూడండి. 20వ కీర్తన 5వ వాక్యాన్ని చూడగలిగితే, 5వ వాక్యంలో చివరి లైన్ మనం చూడగలిగితే అక్కడ రాయబడిన చివరి లైన్ నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తాడు. వేటిని, ఏ కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నాడు అని అంటే మొట్టమొదటిగా నీ ప్రార్థనలన్నీ ఏం చేస్తాడు దేవుడు? సఫలం చేయునుగాక. ఆమేన్. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తున్నావో, ఏ ప్రార్థన అయితే ప్రభు సన్నిధిలో చేస్తున్నావో, ఇన్ని దినాలు ఆ ప్రార్థన నెరవేర్చబడకుండా ఆ ప్రార్థన అలాగే ఆగిపోయిందయ్యా, ఆ ప్రార్థన నేను చూడలేకపోతున్నాను, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ప్రార్థన నా జీవితంలో నెరవేర్చబడట్లేదు, ఆ ప్రార్థన నా జీవితంలో జరగట్లేదు. నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఓ మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాలుగా ప్రార్థన చేసి 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 నెరసిపోయానయ్యా అని ఒకవేళ నీవు అన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ ఏం చేస్తాడు ఆయన? సఫలం చేస్తాడు. నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థనలు ఇప్పటి వరకు నెరవేర్చబడలేదేమో, ఇప్పటి వరకు కొన్ని జరిగే, కొన్ని చూడలేదయ్యా అని నువ్వు అన్నట్లయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా ఏం చేయబోతున్నాడు? సఫలం చేయబోతున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రార్థనలన్నీ నెరవేర్చే దేవుడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు, నీ ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కనుక దేవుడు అంటారు, నీ ప్రార్థనలన్నీ నేనేం చేయబోతున్నాను? నెరవేర్చబోతున్నాను, సఫలం చేయబోతున్నాను. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నావో ఆ ప్రార్థనను దేవుడు నీకు నెరవేర్చునుగాక. దాన్ని సఫలం చేస్తాడు ఆయన. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తారు, ఎడతెగక ప్రార్థన చేస్తుంటారు, ఏమండి, సమయం తెలియకుండా ప్రార్థన చేస్తుంటారు, దేవుళ్ళు మూలుగుతూ 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 ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారు? ఏదో కంఠోపాఠంగా ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సింహాసనాన్ని విడిచి
నీ దగ్గరకు దేవుడు దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే దిగి రావాలి నీ ప్రార్థన వినడానికి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన సఫలపరచడానికి దేవుడు దిగి రావాలి. ఎన్ని దినాలండి ప్రార్థన చేసేది? ఎన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఏ ప్రార్థన నెరవేర్చబడలేదే, ఇంకెప్పుడు దేవుడు నెరవేర్చేది? ఏం ప్రార్థనవు, ఇంకేం ప్రార్థన చేస్తావులే అని అనుకోవద్దు. దేవుడు ప్రతి ప్రార్థనను నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్. నీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు, నీ ప్రార్థనకు ఆయన సఫలం చేస్తాడు. నీ ప్రార్థనను తాను నెరవేర్చగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక ప్రభు మనతో చెప్తున్నాడు, ఏది నెరవేరుస్తాడయ్యా, దేనిని సఫలం చేస్తాడు ప్రభు అని అంటే నీ ప్రార్థనలన్నిటినీ చెప్పండి ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? అయితే మనం ఏం చేయాలి? అబ్బా దేవుడి స్తోత్రం. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. నీ సమస్య ఏందో, నీ అక్కర్లేందో, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అన్నీ దేవుడికి చెప్పాలి. ఏ రోజైనా ఇంకా అయిపోయినాయ్యా, చేసేసినాను ప్రభు, ఇంకేమన్నా ఉన్నాయా? మనం ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. ఫోన్లో మాట్లాడేటప్పుడు గంటలు మాట్లాడేసి అయిపోయిన తర్వాత ఇంకేం సంగతులు, ఇంకేమన్నా ఉన్నాయా? ఏది అప్పటికి 2 గంటలు అయిపోతుంది. నేను వద్దాక అప్పటికే 2-3 గంటలు అయిపోయి టుక్ టుక్ అని కొట్టుకుంటుంటుంది ఫోను. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా ఒకటి గుర్తొచ్చిందమ్మా, ఏమి అదే ఆ రోజు చెప్పాలనుకున్నాం మర్చిపోయినలే. ఏది? ఇంకా ఫోన్ టుక్ అని కొట్టుకుంటుంటుంది, పెట్టరా అని అడుగుతుంటుంది అది ఫోను. అప్పుడు కోసం ఇప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చింది? 3 గంటల టైం అయిపోతుంది. అప్పుడు వరకు సగం అయిపోతుంది కథ. అప్పటికి మళ్ళీ అప్పుడు అట్లా జరిగింది, అది నాకు గుర్తొచ్చిందిలే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మొదటి నుంచి వస్తాం మళ్ళీ. ఏ రోజైనా యేసయ్య దగ్గరకు వచ్చాడు అండి, నీ హృదయంలో నీ మనసులో ఉన్న ప్రతి భారాలన్నీ దేవుడితో చెప్పి అప్పుడు దేవుడిని ఏ రోజైనా ప్రభా ఇంకా ఏదైనా నేను మర్చిపోయానా, జ్ఞాపకం చేయ్యా అని అడుగుంటామండి. ఒకవేళ అడుగుంటే నాకు తెలిసి అడుగుంటే అసలు ప్రార్థనలో లేచే ఉండేవాడు కాదు. ఎందుకంటే అన్ని భారాలు దేవుడిని హృదయంలో ఉంచాడు అండి. ఏ రోజైనా దేవుడి సన్నిధిలో అలా ప్రార్థన చేస్తుంటామా? ఏదో నామకార్థానికి ప్రార్థన చేయాలి కాబట్టి. అన్నం దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, టిఫిన్ తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, అంతటితో ఆగిపోతుందా? నీ ప్రార్థన దేవుడు సఫలపరచాలని ఆశపడుతున్నాడు కదా, మరి హృదయపూర్వకంగా కదా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన పాస్టర్? ప్రార్థన చేసి 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 అలసిపోయాను, ప్రార్థన చేసి 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 నిరసలిపోయాను, ప్రార్థన చేసి 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 వేసాడిపోయాను, ఇంకెప్పుడు దేవుడు కార్యం చేసేది, ఇంకెప్పుడు నా ప్రార్థనను సఫలం చేసేది, ఇంక నేను ప్రార్థన చేయను, ఇంక ప్రార్థన చేయలే అనుకునే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు చెప్పనా? ఏదైనా మంచిగా వాళ్ళు అనుకుని జరిగిపోతే అప్పుడు కూర్చుంటారు, ప్రభా నువ్వు ఉన్నావు, నాకు తెలిసిన ఆయన నువ్వు చేస్తావని, నువ్వు చేస్తావు ఆయన నాకు తెలుసు ప్రభా, నువ్వు చేస్తావు ఆయన, నాకు కాకపోతే ఇంకెవరికి చేస్తావు ఆయన. ఏది కార్యం జరిగిన తర్వాత చేస్తాం మనం ప్రార్థన. కానీ దేవుడి వాక్యం ఏమంటుందో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసా? మన వాళ్ళు కష్టం వస్తే అసలు ప్రార్థన చేయరు, అసలు పొరపాటు దాన్ని జోలికేవారు. వాక్యం ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి. 81వ కీర్తన 3వ వాక్యం. 81వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చూడగలిగితే చదవండి ఒకసారి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినము నాడు పున్నము నాడు కొమ్ము ఊదుడి. కొమ్ము ఊదుడి అని అంటే ప్రార్థన చేయుడి అని ఆత్మీయంగా మనం గ్రహించగలుగుతున్నాం. అయితే ఈ కొమ్మును ఎప్పుడెప్పుడు ఊదాలంట? అమావాస్య నాడు, పున్నమి నాడు. అమావాస్య అంటే ఎట్లుంటుంది చెప్పండమ్మా? అమావాస్య అంటే ఎలా ఉంటుంది? చాలా వెలుతురుగా ఉంటుందా? అమావాస్య అంటే ఎలా ఉంటుంది? చాలా చీకటిగా ఉంటుంది, చాలా చిన్న చీకటిగా ఉంటుంది, నువ్వేది చూడలేవు.
ఏమండి మరి ఎంత చీకటి ఏందండి కమ్ముకొని ఉంది. ఈరోజు అమావాస్య అని ఎలా గుర్తుపట్టగలుగుతామనంటే ఆ రోజు ఎలా ఉంటుంది, చిన్న చీకటిగా ఉంటుంది. అలాంటి చీకటి నీ మీద ఆవరించిన, ఏమండి చీకటి లాంటి శోధనలు నీ మీద కమ్ముకున్న, చీకటి లాంటి ఇబ్బందులు నిన్ను అలుముకొనినా, ఇంకా చుట్టుపక్కలంతా నువ్వు జరగాలనుకుంటున్న ప్రతి కార్యాలు మూసివేయబడినా సరే నువ్వేం చేయాలో తెలుసా? అమావాస్య నాడు ఏం చేయాలో? కొమ్ముదుడి. అమావాస్య నాడు అనబడుతున్న నీ శోధన, నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ జీవితంలో ఎన్ని కన్నీళ్లు కలిగిన నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు మారుదువుగాక. ఆమేన్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వదాలి? పున్నమి నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి మా. పున్నమి నాడు అంటే ఎలా ఉంటుంది? చాలా వెలుతురుగా ఉంటుంది. అవునా? చాలా వెలుతురుగా ఉంటుంది. నువ్వు ఏ అడవిలో తిరిగినా టార్చ్ లైట్ కూడా అవసరం లేదు. అవునా కదండి? టార్చ్ లైట్ కూడా అవసరం లేదు. కారణం ఏంటి? ఆ రోజు ఏమని అర్థం చెప్పాలండి. ఆ పున్నమి నాడు ఎలా ఉంటుంది? చంద్రుడు చాలా నిండుగా కనబడుతుంటాడు, చాలా వెలుతురుగా ఉంటుంది, చాలా చూడముచ్చటిగా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. అవునా కదా? మిద్దిపై పడుకున్నప్పుడు ఆ చందమామ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. చాలా వెన్నెల ఈరోజు చాలా బాగా వస్తుంది కదా. అలాగే మన జీవితంలో కూడా సంతోషం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. సంతోషం అప్పుడు కొమ్ము ఊదాలి. ఆ తర్వాత దుఃఖం అప్పుడు కూడా కొమ్ము ఊదుడి అని రాయబడినట్లుగా నీ ప్రార్థన బాధల్లో ప్రార్థన చేయాలి, సంతోషంలో ప్రార్థన చేసేవారిగా మనం అందరం మార్చబడదుముగాక. ఆమేన్. నీ కొమ్ము ఎప్పుడెప్పుడు ఊదాలి? అమావాస్య నాడు అనబడుతున్న శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొమ్ము అనబడుతున్న ప్రార్థన చేయాలి. పౌర్ణమి, పున్నమి అనబడుతున్న ఆ దినం కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేసే వ్యక్తిగానే మనం మారుదుముగాక. ఆమేన్. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన విడిచిపెట్టేసి సంతోషం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఏ విషయంలోనైనా, ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నువ్వు ప్రార్థన చేసేవారిగానే ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా బిడ్డ ఎవరో తెలుసా? సంతోషం వచ్చినా ప్రార్థన చేస్తాడు, దుఃఖం వచ్చినా ప్రార్థన చేస్తుంది. నేను ఆ బిడ్డలకి శోధనలు కలుగజేసినా ప్రార్థన చేస్తుంది, ఆ బిడ్డల జీవితంలో ఆనందాన్ని కలుగజేసినా ప్రార్థన చేస్తుంది. ఇలాంటి బిడ్డలు కదా నాకు కావాలి అని కోరుకునే దేవుడు. అలాంటి బిడ్డల గురించి కదండి దేవుడు మాట్లాడేది. అమావాస్య వచ్చిందని చెప్పి ఏమండి ఇంక నేను ఈరోజు ప్రార్థన చేయను అని అనకూడదు. ఏంటి వస్తాయిరా, ఈరోజు అమావాస్య వచ్చింది, రేపు పౌర్ణమి రాకుండానే ఉంటుందా నీ జీవితంలో? ఏంటి అమావాస్య వచ్చిందంటే ఇంక అంతా ఈ నెల అంతా అమావాస్య ఉంటుందా? చెప్పండి అమ్మా, ఉంటుందా? రేపు దినం ఏమవుతుంది? ఈరోజు అమావాస్య వచ్చింది, రేపనే దినం ఒక్కొక్క కొద్ది కొద్దిగా ఎలాగైతే పౌర్ణమి రాబోతుందో, పున్నమి రాబోతుందో అలాగున నా దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. మనం ఏమనుకుంటాం తెలుసా? ఇంతే నా జీవితం, ఇంకా అమావాస్య ఉంటుందిలే అని అనుకుంటాం. కాదు, అమావాస్య తర్వాత పున్నమి అనేది కూడా ఒకటి దాచి ఉంచాడు. అది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో నీ ప్రతి ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడండి? వినకుండా గమని కూర్చోడు ఉంటాడా? నిద్రపోతుంటాడా? నీ ఏది ప్రార్థన చేసినా నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలం చేస్తాడు. ప్రభా, రేపు దినాన్ని మందిరానికి వెళ్ళబోతున్నాను అయ్యా, రేపు దినాన్ని సన్నిధికి వెళ్ళబోతున్నాను అయ్యా, నా చేతిలో కానుక వేయడానికి కూడా లేదు ప్రభా, నాకు సహాయం చేయవయ్యా అని నువ్వు దేవుడిని అడిగితే, ఏమండి నువ్వు దేవుడిని అడగగలిగితే నీదేందో అది దేవుడిని నెరవేరుస్తాడు. ప్రభా, ఈరోజు నా జీవితంలో ఇది జరగకుండా నలుగురు మధ్యలో అవమానపాలుగా ఉందయ్యా అని అంటే నిన్నింకా నలుగురు అవమానపరిచేటట్లుగా నా దేవుడు చేయడు. అందరిలో నిన్ను ఘనంగానే ఉంచాలని ఆశపడే దేవుడు అండి ఆయన. మనమే అనుకుంటాం, మనమే ప్రార్థన చేయం, మనమే దేవుడితో మాట్లాడడం. నువ్వెప్పుడెప్పుడు మాట్లాడతావా, నువ్వెప్పుడెప్పుడు పలకరిస్తావా, నువ్వెప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలన్నిటిని ఆయన సఫలం చేయడానికి. ఆమేన్. మన ప్రార్థనలన్నీ ఏం చేయడానికి? సఫలం చేయడానికి. అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? ఎలా ప్రార్థన చేయాలి, ఏమని, ఎప్పుడెప్పుడు అని అంటే కొన్ని వాక్యాలు మనం చూడగలుగుతాం, గమనించగలుగుతాం. యాకోబు రాసిన పత్రిక, ఈ వాక్యాలు మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము
13 నుంచి మీరు చదువుకుంటూ రాగలిగితే బహు చక్కటి మాటలు రాయబడుతుంది. చదువుతారా? చదవండి. మీలో 13 నుంచి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చూడండి ఏమని రాయబడింది? శ్రమ కలిగితే ఏం చేయాలంట? చెప్పాలమ్మా. శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? శ్రమ కలిగినప్పుడు మీరు ఏం చేయమని వాక్యం అంటుంది? ప్రార్థన చేయాలి. ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఎవరో ఫోన్ చేయాలంటారా? ప్రార్థనేనా? అదే కదా. ఫోన్ చేసి అమ్మా అందోమా, అది కాదు నువ్వు చెప్పాల్సింది. ఏమండి, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? అది ఇంక మీరు ఫోన్లో చేయకూడదు వేసినాములో. ఆమె శ్రమ వచ్చిందని చెప్పి వెంటనే ఫోన్ కొట్టకూడదు. నా దాంట్లో బ్యాలెన్స్ లేదా, నీ ఫోన్ ఏ నా చెప్పకూడదా? నేను మళ్ళీ చెప్తా ఉండు, సంగతి ఒకటి ఉందలే, నువ్వు ఫోన్ ఈ ముందు, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు ఫోన్ చేసి కూతురికి, ఏమండి నీ బంధువులకు వాళ్ళుగా చెప్పాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు వాక్యం ఏమంటుంది? నీకు శ్రమ వచ్చినప్పుడు చెప్పండి అమ్మా. పలికిస్తే అన్న చేస్తారని నా బాధ, ఇంకేమి అట్లా గుర్తుంటుంది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. సంతోషం కలిగినప్పుడు దేవుడిని ఆరాధించు, దేవుని స్తుతించు. ఆ తర్వాత 14వ వాక్యంలో, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను ఏం చేయాలా? ఇది మనకు చాలా అవసరమైన మాట. ఇది మనకు కావాల్సింది. అండర్లైన్ కొట్టేయండి, దాన్ని కింద గీత కొట్టేస్తాడు. కావాలంటే డైరీలో కాదు, మీ హృదయాన్ని పలక మీద రాసుకోండి. ఇది ఇమానుయేల్ ప్రార్థన మందిరానికి చాలా అవసరమైన మాట. చదవండి అమ్మా, ఒకసారి గట్టిగా చదవండి. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను ఏం చేయాలి? ఎవరు పిలవాలా? అది అది వాక్యం ఏమంటుంది? చెప్పు పిలిపయ్య గారు, వాక్యం ఏమనుంది? ఎవడైనా రోగి ఉంటే ఓడి దగ్గర నువ్వు కావడం కాదు, వాడికి రోగం ఉందని నీకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలా? రోగం వచ్చినప్పుడు కబురు పంపించాలి. అవునా కదా? ఇప్పుడు నీకు ఒక బాధ కలిగింది, నువ్వు లేలేని పరిస్థితి, ఏం చేస్తావు? సరే మంచిగా కొడుకొని ఉంటావా? అమ్మాయి పో సాధారణంగా తొందర తీసుకురాబో, సాధారణ తీసుకురాబో, బిడ్డను తీసుకురా. ఏం చేయాలి చెప్పి అదైతే వేస్తుంటుంది కదా, తించేసిన నరాలకే. నువ్వు రాయపోదావు అంటది ఆమె తల్లి. నేను రాలేని పోయా, నువ్వు పో అట కాకుండా ఈయన ఇద్దరు ఇంట్లో కూర్చోండి ఆమె వాసన వస్తుందా? మా మామకు బాగలేదు, నేను సూది ఎత్తుకోపోవాలి, వాసన వస్తుంది అక్కడ నీక? ఆమె ఎన్నో కష్టాలు పడి వాళ్ళకి వీళ్ళకి సూదులేసి బస్సులు దిగి ఆటోలు దిగి ఆడబడి ద్వారా కాటించి నడుచుకొని బసోమని ఇంటికి వచ్చి తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే నీకు వాసన వస్తుందానికి? ఇది మన వాళ్ళు మందిరంలో చేశారు. ఒకరు కాదు, అందరి పంచిదే. నేను పేర్లు చెప్పమంటారా? అందరి పేర్లు ఉన్నాయి. నేను చెప్పుకుంటా పోయి సాయంత్రం అయిపోతుంది. అందరి పేరు ఎక్కడి నుంచి ఉండదు, అక్కడ 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 అందరూ అంతే. యానా పాస్టర్ రాలేదే, నాకు చెప్పాల పాస్టర్కే. ఎప్పుడు వారం అయిన తర్వాత ఏం లక్ష్మాక మీ ఆయనకి కాలికి కోసుకుందని నాకేమన్నా తెలుసా? అది 4 రోజుల తర్వాత పొగటరేసి అది మానిపోయి ఉంటుంది. కట్టిప్పేటప్పుడు చెప్తారు నాకు. కట్టిప్పేటప్పుడు చెప్పేది వాక్యం ఏమనుందన్నా? మీలో ఎవడైనాను రోగి అన్నాడా వాడు ఏం చేయాలా? కబురు పంపించాలి. నువ్వు పంపించాలి, చెప్పాలా? ఏంటి అయ్యా పోయి చెప్పు. మనం డాక్టర్ ఫోన్ చెప్పి చెప్పమా? బాగలేనాడు, ఎంత బాగలేకపోయినా గమ్ముకుంటాడా? పడుకొనేమంటాడా? వాడు ఏం చేస్తాడు? అయినా డాక్టర్ చేయను, అయినా పిలిపించయ్యా, బీపీ ఏమన్నా శోభం రాదా? ఇంకా ఎప్పుడు వస్తుందంటే ఫోన్ చేయకూడదా? వస్తా తీసుకురమ్మా, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా తీసుకురా.
అంటాం లేదా? శోభమ్మ మాత్రం గుర్తొస్తుంది కానీ ఏసై గుర్తురాడా నీకు? ఎప్పుడు 4 రోజుల తర్వాత గుర్తొస్తాడు ఏసయ్య. పాస్టర్ రానే లేదా? పాస్టర్ ఏడొస్తాడు నీకా? ఆయనకేం వాసన వస్తుందా? ఏం చేయాలా అన్నారు. నీ పేరేం పేరక్క? ఆ పేరేం పేరు? మేరక్క. ఎట్టడింది ఆమె పరిస్థితి నేను చూశాను. ఆమె ఏం చేసింది? కబురు పంపించింది. పాస్టర్ గారిని పంపించు, పాస్టర్ గారిని దగ్గర పాస్టర్. ఆ తర్వాత నేను ఉదయాన్నే వెళ్తే ఆమె చూస్తే లేదా సరకులు పోతుంది. నాకు భయం వేసింది. ఏందక్క నువ్వు ముక్కులాంటి మనిషివి, నువ్వు పొట్టుకున్న భావంతురాలు, నువ్వేందక్క ఇష్టపడిపోతావు? రాత్రి అయితే ఏం చెప్పను పాస్టర్, నా కొడుకు మా అత్తే మోసుకోమని. యేసు నామములో నిన్ను దేవుడు లేపును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసి వచ్చామండి. చిన్న ప్రార్థన చేసి వచ్చావు. మళ్ళీ సాయంత్రం వెళ్ళాము, అన్నం తీసుకొని వెళ్ళాను. అన్న నువ్వు లేపినావా? మన ఇద్దరు లేపినా? ఆనే లేచిందా? ఆనే లేచి కూర్చుంది. ఉదయం లేలే. నేను ఫస్ట్ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె లేలేకపోయింది. సాయంత్రం మళ్ళీ నేను అన్నం తీసుకొని వెళ్ళి ప్రార్థన. నేను అన్నాక నువ్వు లేలే కూర్చోరా అన్నానా లేదక్క? ఏం పాస్టర్? నేను లేసా పాస్టర్. నా దేవుడు ఇచ్చా. కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన. నీ ప్రార్థన సఫలం చేయాలంటే నువ్వు కబురు పంపించాలి. అయ్యా నా పరిస్థితి ఇలాగ ఉంది. ఒకరు కాదు, అందరూ ఇదే. నేను వచ్చి ఇంచుమించుకి ఇన్ని రోజులు అవుతుంటే, ఇన్ని నెలలు అవుతుంటే అండి, ఒక్కరన్నా వచ్చిన వెంటనే ఏమండి అయ్యా ఈ సమస్య ఉంది, ఈ బాధతో ఉన్నారు, ఈ సమస్యలో ఉన్నారు, మా అమ్మ ఇలా ఉంది, లేకపోతే మా నాన్న ఇలా ఉన్నాడు, లేకపోతే నాకు ఇట్లా ఉంది, మా ఆయనకి ఇట్లా ఉంది అని ఫోన్ చేయాలి. ఫోన్ లేవా మీ అందరికీ? ఫోను లేకపోతే కొనుక్కోండి. ఫోన్లో నేను ఎవరు లేదు మందిలో, అందుకోండి. సుశీలమ్మ తల్లికి కూడా ఉంది, ఉందా లేదా? చచ్చిపోండి, ఉంది, అందుకోండి. ఎవరు లేనో లేదు. కాంతమ్మ తల్లికి ఉంటుందంటే ఫోను మనమంట. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఒక్క నెంబర్ కొడితే అయిపోవాలా? క్యాలెండర్లో నెంబర్ ఉంటుంది, కొట్టినావా? పాస్టర్ రాను ఎక్కడున్నా? మా డాక్టర్ కదయ్యా. ముందా ఎవరు రావాలా? దేవుడు రావాలయ్యా. నువ్వు రాయ్యా, నువ్వు ప్రార్థన చేయ్యా, నువ్వు ప్రార్థన చేయండి. ఏసైకి మొరపెట్టండి అయ్యా, ఆయన బాగు చేస్తాడు. తర్వాత డాక్టర్లు కడ పోతాను. అబ్బేలే కాంతమ్మ తల్లి అట చేయరు మనవాళ్ళు. వారం అయిపోయిన తర్వాత అది పుచ్చిపోయి మురిగిపోయి ఉంటుంది. అప్పుడు నా మీద దోసేయడానికి, దేవుడి మీద నెట్టేయడానికి ఏమన్నా అంతే కదా మన వాళ్ళు చేసేది. ఏమక్క గాయం ఉన్నప్పుడు నువ్వు మానుకుంటే అయిపోతుంది. ఇదేం చేయదులే, ఇదేం కాదులే, అన్ని తిరిగేసి వస్తాం. అన్ని అయిపోయినాక ఏసై కాడికి వస్తావు. అప్పుడు ఏమంటారు తెలుసాక? అక్క మా వాళ్ళు ఏమంటుంది? నా భాష బలంగా ప్రార్థన చేయలే, అది వచ్చిన సమస్య. ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వారం తర్వాత వచ్చినా మీద నెట్టేస్తే దేవుడి మీద. ఏమక్క చదవండి, ఇప్పుడు చదవండి. మీలో ఎవడైనానో రోగి ఉన్నాడలా అతడు సంఘపు పెద్దలను పిలవలను. ఆ తర్వాత వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. నీ కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు ప్రార్థన చేస్తే నీకున్న రోగం ఏంటో, నీకున్న సమస్య ఏంటో అది దేవుడు చూసి ఆ ప్రార్థనను దేవుడు సఫలపరుస్తాడు కదా. దేవుడు సఫలపరచలేదు, నెరవేర్చలేదంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఆ తర్వాత చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? విశ్వాస సహితంగా నువ్వు దైవ సేవకుడు పిలుచుకున్నావు, సంఘ పెద్దలు పిలుచుకున్నావు, ప్రార్థన చేయించుకున్నావు, నీ ఆత్మీయులు పిలుచుకొని ప్రార్థన చేయించుకున్నావు. పిలుచుకున్న తర్వాత ఏం చేయాలా? అదేం చేస్తుంది? ఆ ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది చెప్పాలి? ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. తర్వాత ప్రభు అతను ఏం చేస్తాడు? లేపుతాడు. అతడు నందును ఆ తర్వాత ఒప్పుకొనుడి స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోనండి. ఒకరికొకరు ఏ సమస్యలు ఉన్నాయో అండి ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోనండి. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రతి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. సఫలపరచాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒక ఐక్యతతో ప్రార్థన చేసుకోవాలి. మీరు నాకు చెప్పి నేను రాకపోతే నాది పొరపాటు. ఏమండి అంతే కదన్నా? ఫిలిప్పై ఫోన్ చేశాడు.
అయ్యా నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది రాయి అంటే నేనేం చేస్తాను అన్నంటే అన్నం పిలుచుకోను, లేకపోతే కుదరకపోతే నేను ఒక్కడైనా వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం. అలా ఆయన చెప్పకుండా ఉంటే నాకేమన్నా తెలుసు. ఆ తర్వాత ఏమంటుంది, ఆ ప్రార్థన ఆ వ్యక్తిని లేపుతుంది, ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది. ఆ తర్వాత 17వ వాక్యంలో చూడగలిగితే ఒక భక్తుడు మనకు కనగబడతాడు అక్కడ. ఎవరు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద అబ్బా ఎవరైనా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన డైరెక్ట్గా పైనుంచి ఏం ఊడి పడలేదు, పడ్డాడా ఏమండి? దేవుడే అక్కడ ఒక మట్టితో చేసి బొమ్మను తయారు చేసి దానికి జీవాన్ని పోసి ప్రాణాన్ని అనుగ్రహించి అక్కడి నుంచి తోసేశాడా ఏలియాని? ఎవరు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మనలాగా ఉండే సమస్యలే ఉంటాయని కూడా. కానీ ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆసక్తితో ప్రార్థన చేస్తేనంటండి దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థనను సఫలం చేశాడు. ఆమేన్. ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చాడు. నీ ప్రార్థన కూడా దేవుడు నెరవేర్చాలి అని అంటే ఆసక్తితో ప్రార్థన చేయి, సంఘంగా కూడి ప్రార్థన చేయి, సంఘస్థులకు చెప్పి ప్రార్థన చేసి, దైవ సేవకులకు చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఆమేన్. అందుకే దేవుడు అన్నారు, మీ కార్యాలన్నిటినీ సఫలం చేస్తాడు. అందులో మొదటిగా నీ ప్రార్థన ఆయన సఫలం చేస్తాడు. అది అమావాస్య దినానైనా పౌర్ణమి నాడైనా ఏది వచ్చినా సరే నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేసే వ్యక్తులుగానే మనం ఉందుముగాక. రెండో మాట చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథం రెండోదిగా ఏటిని సఫలం చేస్తాడు అని అంటే యెషయా గ్రంథం 26 12వ వాక్యాన్ని మనం చూడగలిగితే చూడండి. యెహోవా సమాధానం స్థిరపరచుదువు. ఈ మాటను మీరు గమనించాలి. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలము చేయుదువు. కొడదాం సఫల గట్టిగా కొడదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏది సఫలం చేస్తాడు? రెండోదిగా నీ పనులన్నిటినీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? సఫలపరచబోతూ ఉన్నాడు. ఏ పని జరగలేదని నువ్వు నిరసిల్లిపోతున్నావో, ఏ పని ముందుకు పోవట్లేదని నువ్వు బాధపడుతున్నావో, ఏందో పాష గారు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వేసిన పునాదులు, ఏమక 2 సంవత్సరాల క్రితం వేసిన పునాదురాలు, అది వానొచ్చి ఓడొచ్చి ఇది దవ్వుకొని ఆ ఇసుక పోయి ఆ సిమెంట్ పోయి అంత మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంకెప్పుడు నా పని జరిగేది అని ఒకవేళ బాధపడుతున్నావేమో, యేసయ్య చెప్తున్నాడు, నీ పనులన్నిటినీ నిజముగా నీ పక్షానే ఆయన ఉండి నీ పనులన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమె నీ పని ఏదైనా కానీ ఏమండి, ఆ పని నువ్వు తుదపట్టించలేవని, నువ్వు చేయలేవని, నీ వెనకున్న వారు నిన్ను ఇంకా లాగుతూ ఉన్నారేమో, నీ వల్ల కాదంటున్నారేమో, ఈ పని నువ్వు చేయలేవంటున్నారేమో, నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పనులన్నీ ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. కొంతమంది చూడండి, పని ప్రారంభిస్తారు, 4 రోజులు కలుస్తారు, ఒక 4 రోజులు అయిన తర్వాత ఆ పనిని అక్కడితో స్టాప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక పని. కొంతమంది చూడండి, ఒక అంగడి పెడతారు అనుకోండి, ఒక అంగడి పెడతారు, 4 రోజులు చేస్తారు, చేసిన తర్వాత ఈ అంగడి కలిసి రాలేదు, ఈ పని కలిసి రాలేదు అని మళ్ళీ ఇంకొక అంగడి పెడతారు. ఇప్పుడు చేసినప్పుడు ఎవడు కడతాడు? ఇప్పుడు అంగడి పెట్టావు అండి, అది జరగలేదు, 4 రోజులకి ఎడ జరుగుతుందండి? ఓపికతో ఉండాలా లేదా? అది జరగాలా లేదా? అది కాదు, 4 రోజులు అయిన తర్వాత ఈ పని సక్రంగా కలిసి రాలేదు, దాన్ని ఏం చేస్తాం? ఆ వ్యాపారాన్ని మళ్ళీ ఇంకొకటి పెడతాం, దాంట్లో కూడా రాలేదని చెప్పి ఇంకేం చేస్తుంటాం? ఒక దాంట్లో స్థిరంగా ఉన్నాం, ఒక పనిలో నిలబడం, ఆ పని కాదంటే ఈ పని కాదంటే ఆ పని, ఇంక పనులన్నీ చేసుకుంటా పోతే పనులు జరుగుతాయి కానీ అప్పులు జరుగుతుంది. నువ్వు ఊరికినే కూర్చోవు, నా వడ్డీ వాడికి అమ్ముకుంటాడా? ఏమండి, వడ్డీలు అమ్ముకుంటాయా? నువ్వు కట్టాల్సిన సీటీలు అమ్ముకుంటాయా? అవి పెరిగిపోతూనే ఉంటాయా? లేదండి. అయితే దేవుడు అంటారు, నీ పనులన్నీ నిజముగా ఆయన నీ పక్షా నుండి ఆయన చేయబోతూ ఉన్నాడు. అయ్యా, మీరు ఏ పని చేస్తున్నా కలిసి రావట్లేదే, ఏ పని చేస్తున్నా అన్నింటిలో అపజయమే ఎదురవుతుంది, ఏ పని తలపెట్టినా ఆ పని చేస్తున్నామే కానీ దాంట్లో 1 రూపాయి ఎట్టు వస్తే 10 రూపాయలు ఎట్టబోతుంది. అయ్యా, మీకు అర్థమవుతుందా?
ఓ పని ఇలా చేస్తుంటే ఒక 10 రూపాయలు ఇటు వస్తే ఒక 100 రూపాయలు ఇటుపోతుంది. ఒక పని ప్రారంభిస్తే ఆ పనిలో నష్టమైపోతుంది. ఒక పని తలపెడితే ఆ వ్యాపారం అన్నీ పతనమైపోతున్నాయి. కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం పని చేస్తున్నామండి, ఆ పనిలో నువ్వు అంతకంతకు సఫలం అవ్వాలే కానీ విఫలమైపోకూడదు. అవునా కదా? దాంట్లో నెరసిల్లిపోకూడదు. అయితే కొంతమంది జీవితాల్లో దాంట్లో విఫలమైపోతూ నెరవేర్చబడకుండా ఎంత కష్టపడుతున్నా, ఎంత పని చేస్తున్నా, ఎంత వ్యాపారం చేస్తున్నా అంతకంతకు అది ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే సంఖ్యాకాండం 28వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ఎందుకు మన పనులన్నీ నెరవేర్చబడట్లేదు? మనం చేస్తున్న పనిలో ఎందుకు విజయాన్ని చూడలేకపోతున్నాం? ఆ పనిలో కష్టపడుతున్న కష్టజీతను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని అంటే సంఖ్యాకాండం 28వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం అందరిది 28 చదవండి. 7వ దినమున జీవనోపాధి అయిన ఏ పని కూడా మీరు చేయకూడదు. 7వ దినం ఏం చేయాలి? దేవుడి మందిరంలో ఉండాలి, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అయ్యా కూడుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ దినమందు ఏది కూడా నువ్వు చేయకూడదు, ఏ పని చేయకూడదు. 7వ దినం ఎవరిది? ఆ రోజు దేవుడి దినం, అది విశ్రాంతి దినము, అది నీది కాదు. 6 దినాలు దేవుడికి ఇచ్చాడా లేదా? 6 దినాలు దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ ఒక్కరోజు దేవుడికి ఇవ్వాలా లేదండి? మనం ఆ రోజు ఏం చేయాలా? ఆ రోజు ఏ పని చేయకూడదు. అక్క నువ్వు అనుకోవచ్చు, ఈరోజు మంచి వ్యాపారం జరుగుతుందిలే, ఈరోజు మంచి గిరాకీ వస్తుందిలే అని అనుకుంటావు, చేస్తావు. కానీ వచ్చినా సరే ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, ఆ రోజు సంపాదన ఏమండి, ఒక 1000 రూపాయలు వస్తే 2000 రూపాయలు నష్టపోయేటట్లుగా నువ్వు మారిపోతున్నావు. అది గ్రహించలేకపోతున్నావు. వచ్చిందిలే అని అనుకుంటున్నాను, నేను పోయావు చూడట్లా. నువ్వు వస్తుంది నిజమే, అది వచ్చింది ఏమైపోతుంది? ఈ రోజున ఒక చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు. ఈ 6 దినాలు ఏమండి అది నీ పని కొరకు. 7వ దినం ఎవరిదో తెలుసా? అది దేవుని దినం. ఏమండి ఆ దినాన్ని నువ్వు ఏది చేయకూడదు, ఏ పని చేయకూడదు. అంతే, గుట్టలు కూడా ఉతుక్కోకూడదు, బట్టలు కూడా ఉతుక్కోకూడదండి. ఆ దినం ఎవరిది? దేవుడి దినం అన్నప్పుడు దేవుడికే చేయాలి. ఆ దినం అంతా నీ పని ఏంటో తెలుసా? మందిరానికి రావాలి, వాక్యం వినాలి, దేవుడి పని చేసుకోవాలి. ఆ తర్వాత సమయం ఉంటే ఈరోజు ఏ వాక్యం చెప్పామో ఇతరులకు చెప్పాలి, ఇతరులకు సువార్త చెప్పాలి. ఏమండి ఇతరులకు ఒక సువార్త పత్రికగా మారాలి. అలా మారామా? ఏ రోజన్నా మనం దేవుడి గురించి చెప్పగలిగామా? దేవుడి పని చేయగలిగామా? ఈరోజు ఎవరిది? ఆదివారం అనగానే అది దేవుడి దినం. మరి దేవుడి దినం దేవుడికి కదా ఇవ్వాలి. దేవుడి దినం దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు ప్రతి విజయాన్ని చూడగలుగుతావు. నీ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. ఈరోజు గిరాకీ ఉందని ఆటోకి వెళ్ళినా, ఈరోజు మంచి వ్యాపారం జరుగుతుందని నువ్వు వ్యాపారం చేసినా అదేది నీ దగ్గర నిలబడలేకపోతుందండి. నిలబడట్లేదయ్యా, ఎంత పని చేస్తున్నా ఇంట్లో రూపాయి ఉండట్లేదే, ఎట్టుంటుంది? నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తేనే కదా నీ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నా దేవుని ప్రియులారా, దేవుడు దాన్ని సఫలపరచాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? దేవుని దినము దేవుడికే ఇచ్చేవారిగా మనం ఉందాము కాక. నేను 3వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 3వదిగా 20వ కీర్తన 4వ చరణాన్ని మనం చూడగలిగితే భక్తుడు బహు చక్కటి మాట అంటారు ఇక్కడ. 3వదిగా ఏది ఆయన సఫలం చేస్తారు అని అంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. 3వదిగా నీ ఆలోచన ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేని సఫలం చేస్తాడు ఆయన? నీ ఆలోచన సఫలం చేస్తాడు. నీ ఆలోచన ఏదుందో, నీ ఆలోచనలో ఏదైతే గూడు కట్టుకొని ఉందో, దేని గురించి అయితే నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేని గురించి అయితే ఆలోచన చేసి నడిపించబడుతున్నావో, నీ ఆలోచనలన్నిటినీ ప్రభు ఏం చేస్తాడంట? దాన్ని సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ ఆలోచన నీ పక్కన వారికి తెలియకపోవచ్చు, నీ ఆలోచన నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ ఆలోచన చూస్తున్న దేవుడికి తెలుసు కదండి నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో. నీ ఆలోచన నెరవేర్చబడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఎన్నెన్నో ఆలోచనలతో
ఏమంటే నువ్వు ఆలోచిస్తున్నావు, ఎన్నెన్నో ఆలోచనలతో కొనసాగించబడుతున్నావు. అయితే దేవుడు ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, నీ ఆలోచనలన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలం చేయబోతున్నాడు. నీ ఆలోచన, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూర్చొని మా ఆయన కూర తెచ్చేసి ఉంటాడేమో, ఇంటికి మీరు కూర చేయాలేమో, అది చాలా సేపు అయినా కూడా ఉడకదేమో, ఈ ఆలోచనతో ఉంటే దాని కానీ నెరవేర్చే దేవుడు అక్క దాని గురించి కాదు నేను చెప్పేదమ్మా. ఆలోచనతో ఉండబాకండి, కష్టాలు ఇబ్బంది పడబాకండి. మంచిగా చేసుకొని తిందరు, ఇబ్బంది పడలేదు. ఆలోచనతో ఉండబాకండి మందిరానికి వచ్చినప్పుడు. అది కాదు దేవుడు చెప్పేది. నీ ఆలోచన దేవుడికి ఇంపైనదిగా ఉంటే ఏమంటే దానిని ప్రభు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీ ఆలోచన ఏమై ఉందో, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా వయసు అయిపోతుంది, నా బిడ్డల కంటూ ఒక మంచి ఇల్లు కట్టలేకపోతున్నానే, వయసు అయిపోతుంది, ₹1 సంపాదించలేకపోతున్నానే, వయసు అయిపోతుంది, నా బిడ్డలకి ఇది అని ఇవ్వలేకపోతున్నానే అని ఎన్నో ఆలోచనలు గూడు కట్టుకొని నీకు గుండెల్లో ఉన్నాయేమో. దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు, నీ ఆలోచనలన్నిటినీ ప్రభు నెరవేర్చబోతున్నాడండి. ఆమేన్. అయ్యా, ఏ ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు? అయ్యా, నేను ఎప్పటి నుంచో ఒక ఆలోచనతో ఉన్నానయ్యా, అది ప్రభు నెరవేరుస్తాడా అని ఒక తల్లి వచ్చి అడిగింది. ఏమనుకున్నావు నా దేవుడిని? నా దేవుడు ఏమనుకున్నావు నువ్వు? అంత ఇదిగా కనబడుతున్నాడా నా దేవుడు? నీ ఆలోచన నెరవేర్చకుండా పోతాడా? చెప్పుతానే నువ్వు అన్నా నేను. ఆమెనిందయ్యా, మొన్న నెల్లూరుకి హాస్పిటల్కి పోతుంటే చందనా పేపర్లో 2 చీరలు కనబడ్డాయి, భలే ఉండాయ్యా. అదే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన నెరవేర్చేది దేవుడు. ఈసారి పోతే నేను ఆ 2 ఎట్టగని తెచ్చేసుకోవాలి. అది ఎవడు కొనుక్కోకుండా ఉండే ఆలోచన ఒక ఉందయ్యా, అది నెరవేరుస్తాడు అంటావా? నేను కడుపు మండిపోయింది నాకు. ఏమరత్మాక, ఇది ఆ దేవుడు నెరవేర్చేది. అయ్యా, ఎప్పటి నుంచో ఒక ప్లాట్ చూసి వచ్చింది, అది నెరవేరాలని అదే ఆలోచన అయ్యా. అబ్బా, ఒక పెళ్ళికి పోయి నేను పాస్టర్ గారు, నేను ఆ పెళ్ళిలో ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి నా కోడలకు వస్తే ఎంత బాగుందో. ఏమ్మా, అబ్బా ఏమందం, జుట్టు ఎడదాకట ఏడదాకుందయ్యా. ఆ బిడ్డ నడిచిపోతుంటే నా ఇంటికి వస్తే ఉంటుంది, ఇంటికి వస్తా తర్వాత ఉండేది కథ బాగానే ఉంటుంది. జుట్టు ఏడదాకే ఉంటుంది, ఆ జుట్టుతోనే ఊడేస్తాను నిన్ను. ఈ ఆలోచనతో ఉండబాకండి. అయ్యి కాదు నెరవేర్చే దేవుడు. నేను బైబిల్ చదువుతుంటే, ప్రభు మరి ఇంకే ఆలోచన నెరవేరుస్తావయ్యా? చీర గురించి ఆలోచిస్తే అది నెరవేరదా? ఈ కోడలు బాగుంది, అయ్యి నా ఇంటికి వస్తే, ఈడు బాగున్నాడు, వాడు నా ఇంటికి వస్తే ఈ కాదయ్యా, ఇంకేం నెరవేరుస్తావు ప్రభా? ఏ ఆలోచన నెరవేరుస్తావు? మాకుండేదంత అయ్యేగా, మనకుండేదంత అయ్యేగా. అబ్బా ఎసక, నా ఫ్రెండ్ వేసుకొని వచ్చిన డ్రెస్ ఎట్టుందనుకున్నావు? అబ్బా, డబ్బులు అంటే ఈ కడదా కనుక్కుంటాను. అదే ఆలోచన కాదు. ఇలాంటి ఆలోచనలేగా మనమైతే, అవునే కదా, మన ఆలోచనలు అయితే ఇది. నేను అనుకున్నాను ప్రభు, ఈ ఆలోచన కూడా నెరవేరుస్తావా అని అంటే, ఆలోచన కాదు. ఏ ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు అని అంటే, వాక్యం చదువుతుంటే దేవుడు ఒక వాక్యం చూపించారండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఏ ఆలోచన ఉండాలి మనకు? రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. ఎవరికి చేయొద్దు? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. దేని గురించి? మంచి యోగ్యమైన ఆలోచనే నీకు ఉండాలి. అంటే యోగ్యమైన ఆలోచన కలిగి ఉంటే అది ప్రభు నెరవేరుస్తాడు. యోగ్యమైన ఆలోచన మనకు ఉండదు. ఏమండి, ఎంతసేపు లోకపరమైన ఆలోచనలే, ఎంతసేపు లోకపరమైన ఆలోచనలే. ఈ ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు ఎలా సఫలపరుస్తాడండి? దేవుడు అంటారు, నీవు యోగ్యమైన ఆలోచన చేయగలిగితే నీ ఆలోచనలన్నీ ప్రభు సఫలపరుస్తాడండి. నీ ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు. నీ ఆలోచన ఏదుందో అది ప్రభువు చెప్పు. అది దేవుడికి యోగ్యమైనదైతే, అది నీకు ప్రయోజనకరమైతే, దేవుడికి యోగ్యమైనదైతే ఆ ఆలోచనలన్నీ ప్రభు సఫలం చేస్తాడండి. మనమేమని అడుగుతాం? ప్రభువా ఇది చెయ్యి ప్రభువా, ఇది కావాలి ప్రభు అని అడుగుతామే కానీ, ప్రభువా ఈ ఆలోచన యోగ్యమైందా కాదయ్యా, ఇది యోగ్యమైనదే నాకు చేయి ప్రభా, ఇది యోగ్యమైనదైతే నా బిడ్డలకు చేయి ప్రభా అని నువ్వు దేవుడిని అడగగలిగితే, నీకు ప్రయోజనమైతేనే అది దేవుడు నీకు కలగ చేస్తాడు. ఆమేన్. అది నీకు ఆశీర్వాదం
అయితే నీ ఆలోచన ప్రభు సఫలపరుస్తాడు. అది నీ జీవితంలో ఏదైనా కీడు తలపెడుతుంది అని అనిపిస్తే దేవుడు ఆపేస్తాడు. దాన్ని ఆలోచన ముందుకు తీసుకుపోనీయుడు. అయ్యా ఎన్నో ఆలోచనలు ఉన్నాయ్యా, ఎటు చేద్దామని, అలా చేద్దామని ఎన్నెన్నో అనుకుంటాం మనం కూడా. కానీ అవేవి జరగదండి. దేవునికి యోగ్యమైన ఆలోచన కానీ నువ్వు చేయగలిగితే ఆ ఆలోచన మాత్రమే ప్రభు సఫలపరుస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అహీతోఫెలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అహీతోఫెలు ఆలోచన చేశాడంట. ఆ ఆలోచన జరగకపోగా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పనా? ఇంటికి వెళ్ళాడు, ఊరు వేసుకొని చచ్చాడు. ఏం చేశాడు? ఊరు వేసుకొని చచ్చాడు. ఈరోజు చాలామంది చేస్తుంది అదే. ఎందుకు చచ్చిపోయారా అని అంటే వారు అనుకున్న ఆలోచన జరగట్లేదంట. ఏమని ఆలోచన చేసావు? ఇదిగో పలానోడు నాకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడు, పలానోడు నాకంటే ముందుగా ఇల్లు కట్టేశాడు, పలానోడు నాకంటే వాడి బిడ్డలకు ముందు పెళ్లి చేసేసాడు. ఈ ఆలోచనతో నువ్వు ఉంటే ఇంకెప్పుడు నువ్వు సంతోషంగా బ్రతికేది, ఇంకెప్పుడు నువ్వు ఆనందంగా ఉండేది? అదిగో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది, నా బిడ్డకు రాలేదే. వస్తుంది. నీ ఆలోచన దేవుడికి యోగ్యమైనది అయితే అండి, యోగ్యమైనది అయితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సఫలం చేస్తాడు. ఈ రోజున చాలామంది వారి ఆలోచన నెరవేరట్లేదని, ఇంట్లో వారి ఆలోచన జరగట్లేదు. ఏమో పోయా, ఇంట్లో పెద్దవాడిని అని అనుకుంటున్నానే కానీ నా ఆలోచన ఎవరు తీసుకుంటారు? నా పెద్ద కొడుకు ఏమి ఉండదు, నా ఆలోచన నువ్వు చెప్పినావు కానీ అని అంటాడు. నా బిడ్డలకి ఏదైనా చెప్తే నువ్వు బలి చెప్పినావు తప్పుకో. నా భార్యకి ఏదైనా వచ్చిందయ్యా పానకంలో పుడక, ఏం కూడా చెప్పొచ్చింది మా తెలీదా మాత్రం. అప్పుడు ఎక్కడ నా ఆలోచన ఎవరికి నచ్చట్లేదు, నా ఆలోచన ఎవరు చూడట్లే అని అనుకొని ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏం చేస్తుంటుంది? హృదయంలో అట్లాగే అణుచుకుంటూ ఉంటుంది. నీ ఆలోచన దేవుడికి యోగ్యమైనది అయితే నీ ఆలోచనే నా ప్రభు నెరవేర్చను గాక. ఆమె మా పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎన్నో ఆలోచనలతో గుడి కట్టుకొని ఉన్నావు. నా బిడ్డలకు ఒక మంచి వివాహం చేయాలని ఆలోచనతో నువ్వు నడిపించబడుతున్నావేమో. నా దేవుడు నీ ఆలోచనలన్నీ సఫలం చేయను గాక. ఆమె కొంతమంది ఆలోచన జరిగితే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చేసింది అదే. ఏం చేశాడు? ఆయన ఆలోచన జరగలేదని ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడండి. నా దేవుడు ప్రియులారా, ఆలోచన దేవునికి యోగ్యమైనది అయితే అహీతోఫెలు ఆలోచన మంచిదా? కాదండి, చెడ్డది. దావీదును నాశనం చేయాలని ఆలోచన ఇచ్చినవాడు, మంచి ఆలోచన కలిగిన వాడు కాదు. అయితే దేవుడు ప్రియులారా, నీ ఆలోచన దేవునికి యోగ్యమైనది అయితే అది నెరవేర్చబడుతుంది. ఆమె చివరికి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వాక్యం. సామెతల గ్రంథం 21:30 చూడండి. 21:30. ఏమ్మా ముక్కలు అయిపోతుందా? జయం తల్లి చదవండి, 30వ వాక్యం చదవండి. వివేచనైనను ఆలోచనైనను నిలుస్తుందా? నిలవదు. నీ ఆలోచన ఏమండి దేవుడికి విరోధంగా ఉండి దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు ఎన్ని ఆలోచన చేసినా అది నెరవేరబడతాడండి. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు, నీ శత్రువులు నీ మీద ఎన్నో ఆలోచన చేస్తున్నారేమో నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని ఎందుకు పనికి రాకుండా చేయాలని వాడు ఆలోచన చేస్తుంటే నువ్వు దేవుని బిడ్డవుగా వాడి ఆలోచన దేవుడు నెరవేరుస్తాడా నీ మీద? ఏమండి ఎన్నో ఆలోచన చేస్తున్నారు ఈరోజు. క్రైస్తవులు పాడు చేయాలని, క్రైస్తవులు నాశనం చేయాలని, క్రైస్తవులే భూమి మీద లేకుండా ఏం చేయాలి? నాశనం చేయాలి, పాడు చేయాలి, క్రైస్తవుడే ఉండకూడదని ఎవడు ఎన్ని ఆలోచనలు చేసినా ఆలోచనలు నెరవేర్చబడతాయా? నెరవేర్చబడవండి. దేవుడు ఏది ఆలోచిస్తాడో, దేవుడికి ఏది యోగ్యమో, ఏది అయితే సంతోషకరమో అదే దేవుడు నెరవేరుస్తాడే కానీ మనుషులు వచ్చిన ద్వారా ఏమండి ఎవరో రావడం ద్వారా, ఎవరో నిలబడడం ద్వారా, ఎవరో ఉండడం ద్వారా క్రైస్తవ్యాన్ని ఎవడు పాడు చేయలేడు. ఆమేన్. క్రైస్తవ్యాన్ని నువ్వు ఎంత అణగదొక్కుతావో, అణగదొక్కడం వాడు ఎంత అణగదొక్కుతుంటారో అంతగా క్రైస్తవ్యం ఏమవుతుంటుందో తెలుసా? ప్రబలం అయ్యేటట్లుగా ప్రభు చేయడుగా. పడవ సభలుగా ఎవడంటే వాడు ఆపేది క్రైస్తవ్యాన్ని. యేసు ప్రభు ఏం చేయాలనుకున్నారు? ఆయన పరిచర్యని ఆపేయాలనుకున్నారు అండి. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగంలోనే ఎవడురా ఈడు స్వామి, ఈడేదో గందరగోళంగా చేసేటట్టున్నాడు, మర్చిపోతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు యేసు ప్రభుని?
అణచేయాలి యేసు ప్రభు లేకుండానే భూమి మీద ఎట్లో గట్లాగా దాచిపెట్టాలనుకున్నారు. చేయగలిగారా? ఎంత వాళ్ళు కుతంత్ర పడ్డారో, ఎంతగా దేవుని అణచేయాలనుకున్నారో ఏమైంది? ప్రపంచమంతా దేవుని సువార్త ప్రబలమైంది. ఆమేన్. మన వాళ్ళు అనుకుంటారు ఆ చర్చి లేకుండా చేస్తాం, క్రైస్తవుని లేకుండా చేస్తాం. ఎవరో చేసేది రమ్మను. దేవుడు ఎవరికనే ఉంటాడా? నువ్వు ఎంత అనుస్తావో, నువ్వు ఎంత తొక్కుతావో ఏమండి అంతగా దేవుడు క్రైస్తవ్యాన్ని ఏమండి సఫలం చేయనుగాక. ఆమేన్. అంతగా దేవుడు తీసుకుని వెళ్తాడు. ఒకడు మనకు చెడు చేస్తున్నాడంటే అది ఎందుకో తెలుసా? అది మన మేలు కొరకేనండి. ఒక క్రైస్తవ్యాన్ని ఒకడు పాడు చేశాడు. మీరు వినండి, ఇప్పుడు జరుగుతున్న సందర్భం కాబట్టి ఒక చిన్న మాట. ఎక్కడైనా మందిరాన్ని కూల్చేశారు, కాల్ చేశారు, అయిపోయింది. అదేదో దాపరికంగా దాచిపెట్టగలుగుతామా? ఈ రోజుల్లో దాచిపెట్టగలుగుతామా? ఏమవుతుంది? వెంటనే మీడియా చూపించకపోయినా సెల్ ఫోన్లు అయినా వస్తాయిగా, వీడియోలు అయినా వస్తాయిగా, వార్తల్లో వస్తాయిగా, పేపర్లో వస్తాయిగా. ఎవడో ఒకటి చదువుతాడు, అరే క్రైస్తవుల మీద ఇన్ని దాడులు చేస్తున్నా క్రైస్తవుడు ఏంటండి పొల్లెంతో ఒక మాట అనట్లేదే, పొల్లెంతో ఒక మాట మాట్లాడట్లేదే, సకాలు కూల్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, క్రైస్తవులు పాడు చేస్తున్నారే, ఎందుకని వాళ్ళు అంత నిబ్బరం కలిగి ఉన్నారు, ఎందుకు వాళ్ళు తిరగబడట్లేదు, ఏంటి కారణం అని దేవుడిని నమ్ముకోనోడు కూడా ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని యూట్యూబ్లో కొడతాడు సభలు గట్టిగా కొడతాడప్పుడు యూట్యూబ్లో. ఎందుకు అసలు యేసు ప్రభు ఏం చెప్పాడు వీళ్ళకి? ఏం చెప్పాడండి మన దేవుడు? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. అది యేసు ప్రభు చెప్పింది, గాంధీ తాత కాదు. గాంధీ తాత వాక్యం చదివి తర్వాత ఆడిపోయి చెప్పాడు. కానీ ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. ఒరే ఇంతుందా బైబిల్లో? ఇంకా అప్పుడు కొత్త నిబంధన చదువుతాడు, ఆ తర్వాత పాత నిబంధన చదువుతాడు, పెద్ద బైబిల్ చదువుతాడు. చదివినోడు వరకునే ఉంటాడా? దేవుడు మందిరానికి రావడం ప్రారంభిస్తాడు. అంటే దేవుడికి మహిమ కలుగునుగా. నువ్వు అనుకుంటావు అన్నం చేస్తామని, క్రైస్తవుని పాడు చేస్తామని. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అణచివేయడండి. నీ మీద చెలరేగుతున్న వాడినే అణచివేస్తాడు దేవుడు. ఆమేన్. ఎవడు కూడా క్రైస్తవాన్ని ఏం చేయలేడు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదయ్యా అంటే అండి దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదండి. ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది ఏమండి, ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది. అది ప్రభు నెరవేరుస్తాడే కానీ క్రైస్తవుడిని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని మట్టిమాయం చేయాలనుకున్న ఎవడు కూడా భూమి మీద బ్రతకలేదు. లేడు. ఉన్నాడండి? ఎవడు లేడు. క్రైస్తవ్యాన్ని పాడు చేయాలనుకున్న వాడు ఎవడు కూడా భూమి మీద నిలబడలేదు. వాడు ఆలోచన నెరవేర్చబడు. నీ మీదకి విరోధంగా, నీ మీదకి, సంఘం మీదకి, నీ కుటుంబం మీదకి విరోధంగా ఎవడైనా ఆలోచిస్తే వాడిని నిలవనీయడండి దేవుడు. వాడిని అణచివేసేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఆమేన్. అదే కదా మనం చూస్తాం బైబిల్లో నిర్గమకాండంలో. వారికి అన్ని శ్రమలు పెట్టిన కొలది వాళ్ళు ఏమయ్యారంటే ఇశ్రాయేలు ప్రజలు విస్తరించిరి అని రాయబడింది. శ్రమలు వస్తే ఏమైపోవాలా? శ్రమలు వస్తే అణిగిపోవాలా? కానీ శ్రమలు వస్తే ఏమయ్యారు? ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారు. క్రైస్తవ్యానికి శ్రమలు వస్తున్నాయంటే భూప్రపంచం అంతా విస్తరించబడిపోతుంది. ఆమేన్. మన ఈ మధ్య నాకు ఒక అన్న కలిశాడు, ఒక విలేకరు. అన్నతో మాట్లాడుతుంటే అన్న కూడా మందిరానికి వెళ్తాడు. సరే మాట్లాడుతుంటే అన్న అంటాడు, ఏముందిలే పాస్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎవరో తెలుసా, ఒక విలేకరు తెలియనట్టు ఉంటాయి, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అన్న అంటాడు, రాబోయే దినాల్లో అన్నిటినీ వదిలేసి క్రైస్తవుల్లోనికి ప్రజలు రాబోతూ ఉన్నారు. కొడదాం గట్టిగా అండి. నేను అనుకున్నాను, ఒక విలేకరికి తెలిసిందంటే ఎన్నో జరుగుతున్నాయి లోపల ఎన్నో జరుగుతున్నాయి అండి. అది మనకు తెలియకపోవచ్చు, ఎవడో దాచిపెట్టాలనుకోవచ్చు. నువ్వు ఎంత దాచిపెట్టినా అది రాబోతూ ఉంది. క్రైస్తవ్యమే భూప్రపంచంలో నిలవబోతూ ఉంది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు ఏమన్నారు? మీ కార్యాలన్నీ సఫలం చేస్తాను, మీ ప్రార్థన సఫలం చేస్తాను, మీ పనులన్నీ సఫలం చేస్తాను, మీ ఆలోచనలన్నీ సఫలం చేస్తానన్న దేవుడు ఈనాటి నుంచి నీ హృదయంలో కలుగుతున్న ప్రతి వ్యాధులను తొలగించి, ప్రతి బాధను తీసివేసి, ప్రతి కోరికను ప్రభు సఫలం చేయునుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మీ అందరి వినికిడిలో నా ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.